ప్రముఖ సామాజిక కార్యకర్త జీవితమంతా మొక్కలు నాటేందుకే గడిపిన ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మం ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు వివిధ పార్టీల నేతలు వనజీవి రామయ్య మృతికి సంతాపం తెలిపారు. రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు రామయ్య కుటుంబ సభ్యులు చెప్పారు. ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణ సంరక్షకుడు పద్మశ్రీ వనజీవి రామయ్య గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్య ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రామయ్య స్వగ్రామం రెడ్డిపల్లిలో ఆయన భౌతిక కాయానికి నేతలు, పర్యావరణ ప్రేమికులు నివాళులర్పించారు. 1937 జూలై 1న ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలో జన్మించారు దరిపల్లి రామయ్య. జీవితమంతా మొక్కలు నాటుతూ వాటిని సంరక్షిస్తూ చెట్ల ప్రాధాన్యతను సమాజానికి చెబుతూ బ్రతికారు. చిన్నతనం నుంచే వృక్షో రక్షతి రక్షితః అన్న సిద్ధాంతాన్ని ఆచరించారు. విత్తనాలు వేయడం, మొక్కలు నాటడం మాత్రమే కాదు, వాటిని సొంత బిడ్డల్లా జాగ్రత్తగా పెంచి పెద్ద చేశారు. 10 లక్షలు కాదు, 20 లక్షలు కాదు, రామయ్య ఒక్కరే ఏకంగా 1 కోటికి పైగా మొక్కలు నాటి చరిత్ర సృష్టించారు. అందుకే ఇంటి పేరు దరిపల్లి కాకుండా వనజీవిగా మారిపోయింది. మెడకు వృక్షో రక్షతి రక్షిత అనే బోర్డుతో కనిపించేవారు రామయ్య. 50 ఏళ్లుగా పర్యావరణాన్ని రక్షిస్తూ వచ్చారు. 1995లో ఆయన సేవా అవార్డు అందుకున్నారు. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినందుకు 2017లో రామయ్యను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం కూడా వనజీవి గురించి 6వ తరగతి పాఠ్యాంశంలో చేర్చింది. వనజీవి దరిపల్లి రామయ్య మృతికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. లక్షలాది చెట్లను నాటడానికి, వాటిని రక్షించడానికి రామయ్య తన జీవితాన్ని అంకితమిచ్చారన్నారు ప్రధాని. ఆయన అవిశ్రాంత కృషి ప్రకృతి పట్ల ప్రేమ, భవిష్యత్ తరాల పట్ల బాధ్యతను తెలియజేస్తుందని ఎక్స్లో పోస్ట్ చేశారు మోదీ. రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను చేరుకునే క్రమంలో వనజీవి రామయ్య జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భవిష్యత్ తరాలకు భవ్యమైన జీవితాన్ని అందించే లక్ష్యంతో 1 కోటికి పైగా మొక్కలు నాటిన రామయ్య కృషి చిరస్మరణీయమని చెప్పారు. కుటుంబ సభ్యులకు సైతం చెట్ల పేర్లను పెట్టి పర్యావరణం పట్ల తనకున్న ప్రేమను చాటుకున్న మహనీయుడు రామయ్య అని నివాళి అర్పించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రామయ్య మరణం తెలంగాణతో పాటు పర్యావరణ సమాజానికి తీరని లోటని చెప్పారు. వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. పర్యావరణ రక్షణకు జీవితాన్ని అంకితం చేసిన రామయ్య నేటి సమాజానికి ఆదర్శమన్నారు రేవంత్. 1 కోటి మొక్కలు నాటి వనజీవినే ఇంటి పేరుగా మార్చుకున్న గొప్ప పర్యావరణ హితులు రామయ్య అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. పర్యావరణ పరిరక్షణకు రామయ్య జీవితం అంకితం చేశారన్నారు బట్టి విక్రమార్క. వనజీవి రామయ్యను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే ఉద్యమాన్ని ప్రారంభించాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వనజీవి రామయ్య భౌతిక కాయానికి కార్యకర్తలతో కలిసి నివాళులర్పించారు తుమ్మల. భారత ప్రభుత్వం వనజీవి రామయ్యను గుర్తించి పద్మశ్రీ ఇచ్చిందని చెప్పారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఏ విధంగా అంత్యక్రియలు చేస్తారో వనజీవి రామయ్యకు కూడా అలానే నిర్వహిస్తామన్నారు తుమ్మల. చెట్లు నాటు పని మీదనే ఆయన జీవితాంతం ఉండటం వలన భారత ప్రభుత్వం కూడా దాన్ని గమనించి ఇటువంటి వ్యక్తుల యొక్క జీవితాలకి గుర్తింపు ఇవ్వాలని చెప్పి భారత ప్రభుత్వం కూడా పద్మశ్రీ దాని యొక్క బిరుదునిచ్చి గౌరవించింది. భారత ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. అంటే ఇటువంటి సామాన్యులు ఒక మంచి సంకల్పించి పనిచేస్తే ఏ స్థాయిలో గుర్తింపు వస్తుందో రామయ్య గారి జీవితం దీనికి తార్కాణం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఆయన మరణానికి మనం నివాళులు అర్పిస్తూనే వాళ్ళ కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తూ మనందరం ఆయన గారి గుర్తుగా ఇంట్లో కానీ మీకున్న భూమిలో కానీ తలా 1 మొక్క నాటి రామయ్య గారి పేరు మీద ఆయనకి నివాళులు అర్పిస్తే మంచిది. వనజీవి రామయ్య మరణం పచ్చదనానికి తీరని లోటన్నారు మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయిందని సంతాపం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణే తన జీవితాశయంగా బతికిన వనజీవి రామయ్య మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్.